భారత కార్మిక సంఘాల సమైక్య అనుబంధ సంఘమైన మెన్స్ట్రల్ మండల్ పెయింటర్ వర్కర్స్ యూనియన్ జనవరి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క జనవరి సమావేశంలో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క నూతన కమిటీ అధ్యక్షునిగా ఎండి సయ్యద్, ఉపాధ్యక్షులుగా డి కనకయ్య, సిహెచ్ మహేష్, హరీష్, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా బి రాములు, సహాయ కార్యదర్శులుగా డి కృష్ణ, మహేందర్, కోశాధికారిగా ఎం శ్రీనివాస్, ప్రచార కార్యదర్శులుగా ఎల్ రవి, సునీల్, అదేవిధంగా 21 మందితో ఈ యొక్క నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క నూతన కమిటీ ఆధ్వర్యంలో సంఘం భవిష్యత్ కార్యాచరణ, అదేవిధంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఈ యొక్క కమిటీ వాళ్ళ కార్మిక వర్గం పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా మంచిర్యాల పట్టణంలోని బిల్డర్స్, సుతారు మేస్త్రీలు, ఇంటి యజమానులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సంఘానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు బిల్డర్స్ అందరూ కూడా వేరే వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి తక్కువ రేటుకు పనిచేయడం జరుగుతుంది. కనుక తక్షణమే లోకల్ ఉన్న ఏదైతే మంచిర్యాల పట్టణంలో నివాసం ఉంటున్నటువంటి అనేక సంవత్సరాల నుంచి నివాసం ఉంటూ పెయింటర్స్ కార్మికులు పనిచేస్తున్నటువంటి వాళ్లకు పన్నులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే తక్కువ రేటుకు పనిచేయడం వల్ల ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఉంటున్నటువంటి కార్మికులు ఈరోజు పని లేకుండా పోతుంది. కనుక ఖచ్చితంగా మా కార్మికులకు ఫస్ట్ పని ఇవ్వాలి. పని ఇచ్చే విధంగా యజమానులు అందరూ సిద్ధపడాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే 5 తారీఖు నుంచి 10వ తారీఖు వరకు రేట్ల బుక్కు, సంఘం కార్డును రేట్ల బుక్కు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పటివరకు సభ్యతం కట్టిన ప్రతి ఒక్క హెడ్ కార్మికులుగా పేరు నమోదు చేసుకున్నటువంటి పెయింటర్స్ కార్మికులు అందరూ కూడా 5 తారీఖు నుంచి 10వ తారీఖు వరకు తమ రేటు బుక్కును తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. లేని ఎడల తక్షణమే 16వ తారీఖు నుంచి ఎవరైతే రేట్లు బుక్ తీసుకోరో వాళ్ళ పనులు ఇవ్వబడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా సంఘాలు ఏదైతే భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టి అనుబంధ సంఘాలు ఉన్నాయో ఈ సంఘాలందరినీ కలుపుకొని ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధపడాలి.